నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏమిటంటే, నేను పనులు చేసుకునేటప్పుడు మా పిల్లలకు ఫోన్ అయితే ఇస్తానండి. అది ఎందుకు ఇస్తాను, ఏ సిట్యుయేషన్‌లో ఇస్తాను అనేది చెప్తాను. ఫోన్ ఇవ్వడం అంటే పిల్లలు ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పిల్లలు బొమ్మలు చూస్తూ ఉంటారు కదా! అలా బొమ్మలు చూడడానికైతే నేను ఫోను ఇస్తాను పిల్లలకి. కానీ ఎందుకు ఇస్తాను, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఇవ్వాల్సొస్తదనేది చెప్తాను. చాలామంది నాతో అంటూ ఉంటారు, "ఎందుకు పిల్లలకి ఫోన్ అలవాటు చేస్తావు? పిల్లల కళ్ళు పాడైపోతూ ఉంటాయని." మన ఛానల్‌ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా మంచి సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే చిన్న పిల్లల్ని చూసుకునేంత ఓపిక ఎవరికుంటుందో తెలుసా? తల్లికే ఉంటుందండి. అంత ఓపికతో చూసుకుంటుందనమాట. చిన్న పిల్లల్ని పెంచడం అంటే ఆషామాషి కాదు. ఎంతో ఓపిక, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటేనే చూడగలుగుతాము. వెనకటి కాలంలో ఎక్కువ చిన్న పిల్లల్ని ఎవరు చూసుకునేవాళ్ళంటే ముసలి వాళ్ళు. అంటే ఇంట్లో నాయనమ్మ, తాతయ్య కానీ అమ్మమ్మ, తాతయ్యలు ఇలా ఉంటే వాళ్ళే చూసుకునేవాళ్ళనమాట. తల్లిదండ్రులు చాలా తక్కువ. వాళ్ళు ఎక్కువగా పొలం పనులకు వెళ్ళడం, లేదంటే జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకోవడం ఇలానే ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంక ఈ జనరేషన్ ఏంటంటే అందరూ కూడా ఫ్యామిలీస్కి దూరంగా ఉండడం వల్ల, ఒంటరిగా ఉండడం వల్ల పెద్దవాళ్ళ దగ్గర పిల్లల్ని ఉంచలేకపోతున్నారు. ఒకవేళ ఉంచినా కానీ మనము వాళ్ళు ఉండే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అంత దూరం ఉంచలేక పిల్లల్ని మన దగ్గరే ఉంచుకుంటున్నాం అనమాట. ఇక నా విషయానికి వస్తే సేమ్ నాది ఇదే ప్రాబ్లం అండి. మా పిల్లలను మా పెద్దవాళ్ళ దగ్గర ఉంచడానికి నా భర్త వైపు నుంచి తల్లిదండ్రులు ఎవరూ లేరండి. నా వైపు నుంచి తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరనమాట. మా అమ్మ ఉన్నా కానీ తను నా దగ్గరికి వచ్చి ఉండే పరిస్థితి కూడా కాదనమాట. అందుకే మా దగ్గర ఎవ్వరూ ఉండరు. ఒకవేళ మా బంధువులు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు మా పిల్లలను కుడి చేత్తో కాదు కదా, ఎడమ చేత్తో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. నాకు ఒకటి తెలిసిందేంటంటే, మన బద్ధ శత్రువుల వైపు నుంచైనా మనం సహాయం కావాలని కోరుకోవచ్చేమో కానీ, బంధువుల దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఏ సహాయాన్ని కూడా అస్సలు కోరకూడదండి. అది ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతుందనమాట. ఇక మా పిల్లలను చూసుకోవడానికి ఎవ్వరూ లేరండి. ఏది చూసుకున్నా వాళ్ళ మంచైనా చెడ్డైనా వాళ్ళని ఆడిపించాలన్నా కానీ, జోకొట్టాలన్నా కానీ, ఏదైనా సరే నేనొక్కదాన్నే చూసుకోవాలి. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు అంటే నాకు చాలా హెల్ప్ చేస్తారు. నా నా వంతు పని 50% చేశానంటే తన వంతు 50% చేస్తారనమాట. నాకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ తను లేని టైంలో ప్రతిదీ కూడా నేనే చూసుకుంటూ ఉండాలి. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఒక పక్క ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇక పిల్లలకు ఫోను ఇవ్వడం విషయం గురించి చెప్పాలంటే, నాకు ఇంట్లో చక్కగా పని మనిషి ఉండి, ఇంట్లో పనులన్నీ చేసి పెట్టి, చక్కగా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసి, అసలు నాకు ఇంట్లో ఏ పని లేకుండా చక్కగా వండుకొని తిని, నా పిల్లల్ని చూసుకోమంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చక్కగా వాళ్ళని ఎదురుగా కూర్చోపెట్టుకొని, ఎన్ని ఆటలైనా నేనొక్కదాన్నే ఆడిపిస్తాననమాట. మా పిల్లలనే కాదు, పక్కింటి పిల్లలనైనా నేను ఆడిపిస్తాను. కానీ నా పరిస్థితి అది కాదండి. ఇంట్లో బట్టలు ఉతకడం దగ్గర నుంచి ఇల్లు ఊడవడం, ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, వంట చేయడం, మా పాపకి తినిపించడం, ఇంకా తను మంచి చెడు అంతా చూసుకోవడం, మా పెద్ద పాపకు మళ్ళీ లంచ్ అయన్నీ రెడీ చేసి తనని స్కూలుకి పంపించడం, దానికి మళ్ళీ స్నాక్స్ పెట్టడం ఈవినింగ్ వచ్చేసరికి, ఇలాగా ప్రతిదీ అండి. ప్రతిదీ నేనే చేసుకోవాలనమాట. నాకు ఎటువైపు నుంచి ఏ సహాయం కూడా ఉండదండి. అందుకే నేను ఏం చేస్తానంటే, ఇంట్లో పని చేసుకునేటప్పుడు మ్యాక్సిమం మా పాపకు టీవీ బొమ్మలే పెడతాననమాట. తను ఒక్కోసారి చూడదు. నా దగ్గరకొచ్చి ఏడుస్తూ ఉంటుందనమాట. ఇట్లా డిస్టర్బెన్స్ చేయడం గానీ, లేదంటే బాగా పెద్దగా ఏడుస్తుంది. పని అస్సలు చేసుకోనివ్వదు. ఇంక నా వల్ల కాదు, పాప ఏడుస్తుందనుకున్న టైంలో ఫోనయితే కంపల్సరీగా ఇస్తానండి. అది కూడా నేను టైం చూసే ఇస్తాననమాట. కరెక్ట్‌గా ఒక 10 మినిట్స్ ఇస్తాను తనకి. ఆ 10 మినిట్స్‌లో నేను గిన్నెలు అయ్యే పనైతే గిన్నెలు కడిగేసుకుంటాను. ఎందుకంటే అది పెద్ద పని కాబట్టి. లేదంటే బట్టలు ఉతికేసుకుంటాననమాట. బట్టలైతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, ఆ 10 మినిట్స్ అయినా సరే తనకి ఫోన్ ఇచ్చి ఆ బట్టల దగ్గర కూర్చుంటాను. మళ్ళీ వెంటనే ఆ ఫోన్ తీసేసుకొని నా దగ్గరే నా బిడ్డను కూర్చోబెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకుంటాననమాట. ఇక ఇల్లు ఊడ్చడం, బండలు తుడవడం అనేది పిల్లని చూసుకుంటూనే నేను అవి చేసుకుంటూ ఉంటాను. ఫోన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను ఆ టైంలో అయితే. ఈ సిటీలో ఏంటంటే అండి,
బయట వీధులలో ఆడుకోవడానికి పిల్లలకు అస్సలు కుదరదనమాట. ఎందుకంటే ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఈ మధ్య కుక్కలు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి కాబట్టి బయట బజార్‌లో అయితే ఎవరిని పిల్లల్ని వదిలిపెట్టరు. ఆడుకోవడానికి కూడా అస్సలు పంపించరనమాట. ఎవరి పిల్లలు వాళ్ళ ఇళ్లల్లోనే ఉండిపోతారు. ఇళ్లల్లోనే ఆడుకుంటారు. ఇంకా అదొక పెద్ద ప్రాబ్లమ్ అండి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు పిల్లలకు. ఇక ఇంట్లోనే ఆడుకోవాలి, ఇంట్లోనే ఉండాలి ఎప్పుడూ కూడా. ఎంతసేపని పిల్లలు ఒక్కళ్ళే ఇంట్లో ఆడుకుంటారు చెప్పండి. వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. అందుకే వాళ్ళు పాపం అటు ఆడుకోలేక మనల్ని విసిగిస్తూ ఉంటారు పనులు చేసుకునే టైంలో. ఆ టైంలో మాత్రమే వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప నుంచి పిల్లల కళ్ళు పాడవ్వాలి అని ఏ తల్లిదండ్రి కోరుకోరనమాట. అది తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది అంతే. ఎవరైనా పిల్లలకు ఫోన్ ఇవ్వకండి కళ్ళు పాడైపోతాయి అని ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు ఒక్క 10 నిమిషాలు పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిపించమని చెప్పండి. సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. మన వైపు కూడా చూడరు. అలా ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళకైతే ఇలానే సమాధానం చెప్పండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి. నా పనులన్నీ చేసుకుంటూ మా పాపని చూసుకుంటూ ఇంకా నేను ఫోన్ పిల్లలకు ఏ సిట్యుయేషన్‌లో ఇవ్వాల్సి వస్తుందో చెప్పాను కదా! ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.